క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గా మదనపల్లెను అభివృద్ధి చేద్దాం. ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ గా మదనపల్లి. ఆంధ్రుల జీవనాడి పోలవరం, కలల రాజధాని అమరావతికి చంద్రబాబు భగీరథ ప్రయత్నం. మదనపల్లె రూపురేఖలు మార్చేలా ట్రాఫిక్ భరతం పట్టేలా రోడ్లు సుందరీకరణ. హార్చరీ హిల్స్ తో కలిపి మదనపల్లెను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. క్షుద్ర పూజల దుష్ప్రచారం అత్యంత దారుణం. సనాతన హిందూ ధర్మంపై అచంచల భక్తి విశ్వాసం. జపము, హోమము, పూజలు అందులో భాగమే. పవిత్రమైన కార్తీక పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన రోజు. పీఠాధిపతులు, మఠాధిపతులతో కలిసి వందల సార్లు ఎన్నో పూజలు, హోమాలు నిర్వహించాను. ఏకాంతత, ప్రశాంతత, ఆత్మ సంతృప్తి కోసమే పూజ. మదనపల్లె చిన్నపిల్లల డాక్టర్ భవ్య సుబ్బారెడ్డి, కదరి వజ్ర భాస్కర్ రెడ్డిల స్పష్టీకరణ. ఎస్సీ వర్గీకరణకు మద్దతుతో బాబుకు మాలలు దూరం. నాడు చంద్రబాబు సాహసోపేత నిర్ణయంతో నేడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ విజయం. 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమానికి మోడీ అభయం. జగన్, కేసీఆర్ల హయాంలో ఎద్దేవా చేసిన వైనం. ప్రజా ప్రయోజనాన్ని నాడే గుర్తించిన చంద్రబాబు. వర్గీకరణ ఫలాలు గతంలోనే రుచి చూసిన మాదిగలు. ఇక డీటెయిల్స్ చూస్తే, నా మీద ఉన్న ప్రేమ, అభిమానం, స్నేహంతో అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, సనాతన హిందూ ధర్మ అభిమానులు, ఆధ్యాత్మికవాదులు నా మీద జరిగిన దుష్ప్రచారం గురించి తెలుసుకుని నాకు ఫోన్ చేస్తున్నారు. నా యోగక్షేమాలు కోరి ఏంటది అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాస్తవాన్ని వారికి తెలపడం కోసం ఈ విధంగా మీడియా ముందుకు వచ్చినట్లు మదనపల్లె ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్, వైసీపీ నేత భవ్య సుబ్బారెడ్డి, కదిరికి చెందిన వజ్ర భాస్కర్ రెడ్డిలు స్పష్టం చేశారు. ఇటీవల క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తమపై జరిగినది పచ్చి అవాస్తవమన్నారు. పవిత్ర కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున నాకు జరిగిన ఒక దురదృష్టకరమైన అనుభవం. దుష్ప్రచారం నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పగలు రాత్రి మొత్తం పూజలు, హోమాలు జరగడం అనేది సర్వసాధారణం. ఎన్ని సంవత్సరాల జీవితంలో ఒక హిందువుగా సనాతన హిందూ ధర్మం పైన భక్తితో, నమ్మకంతో, దృఢ విశ్వాసంతో జీవిస్తున్నానని సుబ్బారెడ్డి అన్నారు. తన బాల్యం నుంచి ఈ రోజు వరకు తన ప్రయాణం సనాతన హిందూ ధర్మం కోసం పనిచేసే సంస్థలతో, జాతీయవాద సంస్థలతో పాటే కొనసాగిందని పేర్కొన్నారు. ఆ ప్రయాణంలో చిన్నప్పటి నుంచి నాకు అనేక మంది స్వామీజీల, మఠాధిపతుల, పీఠాధిపతుల, సాధు సంతుల దర్శనము, వారి యొక్క మార్గదర్శనము లభించింది. వారి ద్వారా పొందిన ఉపదేశాలు, సూచనలు, సలహాల వల్ల నేను వ్యక్తిగతంగా జపము, హోమము, పూజ విధులు నేర్చుకుంటూ వాటిని సాధన చేస్తున్నాను. నా ఈ ప్రయత్నానికి ఈ విధంగా నారాయణి క్షేత్ర ప్రదేశంలో నా మనస్సుకు ఏకాంతత, ప్రశాంతత, ఆనందం లభించింది. అక్కడే ఆ రైతు అనుమతితో గత 4 సంవత్సరాల నుండి నా సాధన కొనసాగిస్తున్నా. ధ్యానము, జపము, హోమ కార్యక్రమాలు చేసుకుంటున్నాను. అదే విధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉదయం నుంచి హోమం చేసుకుంటూ ఉండగా పోలీసులు వచ్చి వివరాలు అడిగారు. పూర్ణాహుతి అయ్యే వరకు ఆగమని, అవసరమైతే మీరు వీడియోలు తీసుకోండి అని చెప్పినట్లు వివరించారు. పోలీసులు కూడా హోమము పూర్తి చేయడానికి అనుమతిస్తూ వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. అక్కడ ఎటువంటి అనుమానాస్పద ఆనవాళ్లు వాళ్లకు కనిపించలేదు. అంత పవిత్రమైన అమ్మవారి యొక్క హోమం గురించి ఇంత పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా క్షుద్ర పూజ పేరుతో దుష్ప్రచారం జరగటం దురదృష్టకరం. మేము పవిత్రమైన అమ్మవారు హోమము మాత్రమే నిర్వహించామని సకల దేవతల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానని డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి విస్పష్టంగా తెలియజేశారు. నా పేరు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, చిన్నపిల్లల డాక్టర్ను. పవిత్రమైనటువంటి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మరి కార్తీక మాసంలో, అందులోనూ ఎప్పుడైనా కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి పౌర్ణమి నాడు ఎవరైనా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జపాలు, హోమాలు నిర్వహించుకోవడం అనేది సర్వసాధారణం. దాంట్లో భాగంగా నేను వృత్తిగా డాక్టర్ అయినప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇష్టం. కాబట్టి అనేక మంది యోగులను, అనేక మంది మఠాధిపతులను, అనేక మంది ఈ సన్యాసులను, పీఠాధిపతులను, ఇటువంటి వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు కలవడము, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడము, వాళ్ళ ద్వారా వాళ్ళ అనుగ్రహంతో ఏదైనా మంత్రం వాళ్ళు నాకు ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని జపించడము, వాళ్ళందరి ద్వారా
హోమాలు చేసేటటువంటి పద్ధతిని, జపాలు చేసేటటువంటి పద్ధతిని సంపూర్ణంగా నేర్చుకొని ఆ గురువుల యొక్క అనుమతితో నేను ఎప్పటి నుంచో కూడా హోమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాను. దానికి కావాలంటే నా దగ్గర ఇక్కడే కాదు, నేను నా హాస్పిటల్ ఓపెన్ చేసేటప్పుడు హాస్పిటల్ ఓపెనింగ్లో చాలామంది వస్తారు. వాళ్ళ ముందు కూడా నేను స్వయంగా నేనే హోమం చేసుకున్నాను నా హాస్పిటల్ ఓపెనింగ్ కూడా. అదేవిధంగా పెద్ద పెద్ద ఎక్కడన్నా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ అక్కడ వెళ్ళి హోమాలు చేసుకుంటుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం గురించి నాకు తెలిసింది. అక్కడ ఒక కొండపైన పెద్ద ఒక 20 అడుగుల రాయి పైన ఒక స్వయంభుగా వినాయకుడు ఏర్పడ్డాడు. అక్కడ చాలా రాళ్ళు ఒక నాగపడుగుల రూపంలో ఉంటాయి అనేది నాకు తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాన్ని చూసిన తర్వాత మొదటి రోజే నాకు మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇది ఆధ్యాత్మిక సాధనకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ మంచి ప్రదేశంగా అనిపించి నేను అప్పటి నుంచి రెగ్యులర్గా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా పౌర్ణమికి లేకపోతే విశిష్ట దినాలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి హోమాలు చేసుకోవడం అనేది గత 5 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పటి వరకు కనీసం నేను 100 సార్లు వెళ్ళి అక్కడ హోమాలు కార్యక్రమాలు చేస్తున్నాను. అప్పుడప్పుడు ఎవరైనా మిత్రులు ఎవరైనా మేము వస్తామంటే ఎవరైనా రావచ్చు. కాకపోతే అవి నేను ఏంటంటే పూర్తిగా నా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, నేను హాయిగా ఆనందంగా జీవించడం కోసం, నా ఆత్మ సంతృప్తి కోసం, నా కోసం నేను చేసుకునేటటువంటి సాధన, నా సాధన కోసమే నేను చేసుకుంటూ ఉంటాను. అంటే దాంట్లో భాగంగా అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసం రోజు కూడా మేము ఆ రోజు హోమం మొదలుపెట్టాం. హోమము చాలా పెద్ద హోమం అయిన దానివల్ల రాత్రి 12 గంటల వరకు కూడా హోమం కొనసాగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి మేము మధ్యలో తీసినటువంటి వీడియోలు ఉన్నాయి. 12 గంటలు ఆ ప్రాంతంలో పోలీసులు అక్కడికి వచ్చి మీరు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారు కాబట్టి మీరు హోమము అన్నారు. ఆ తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా అన్నీ చూసి సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకు మేము పూర్తిగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పూర్తిగా కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారికి సంబంధించినటువంటి హోమం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏవి కావాలన్నా కూడా మీరు వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. మీకు అనుమానం ఉంటే మీ అనుమానాలను నివృత్తి చేస్తాం. ఆ నివృత్తికి సంబంధించినటువంటి గ్రంథాలను కూడా కావాలంటే మీకు సప్లై ఇస్తాము. మదనపల్లె నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయి పదవికి ఎంపికైన వాల్మీకి ముద్దుబిడ్డ మండెం ప్రభాకర్ కు అభినందనలు, శుభాకాంక్షలు, సన్మానాలు వెల్లువెత్తుచున్నాయి. సోమవారం వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఎంపికైన అనంతరం గౌరవపూర్వకంగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష్ ను కలిసిన ప్రభాకర్ కు ఎమ్మెల్యే స్వీట్స్ తినిపించి అభినందించారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో వివిధ వాల్మీకి సంఘాల నేతలు, వాల్మీకి కులానికి చెందిన పలువురు జర్నలిస్టులు ప్రభాకర్ ను నిర్వెత్తు గజమాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. బోయా వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మండెం ప్రభాకర్ కు సోమవారం ఉదయం మదనపల్లెలో వాల్మీకి బీసీ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. చీకలబైలు సర్పంచ్ గా ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభాకర్ రాష్ట్ర డైరెక్టర్ గాను ఉత్తమంగా రాణించాలని అభిలాషించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మండెం ప్రభాకర్ మాట్లాడుతూ వాల్మీకి బోయల సంక్షేమానికి తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి దశాబ్దాలుగా ఎస్టీ జాబితా కోసం పోరాడుతున్న వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాల్లో చేర్చే విషయం తీసుకెళ్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ను వాల్మీకి సంఘం నేతలు పొదల నరసింహులు, మేకల విజయ్ కుమార్, పూలకుంట్ల హరిబాబు, కొత్తకోట చావిడి కిట్టన్న, పీటీఎం నాగరాజు, టెట్టు మధుబాబు, మేకల నాగరాజ, గారుబురుజు రవి, రిటైర్డ్ టీచర్ తిమ్మయ్య, బోయకొండ మణి, పొట్ట నరసింహులు, మేకల బాబు, సహదేవ, కొత్తూరు శేఖర్, పొదల హరి, ఆర్టీసీ వేణు, మల్లికార్జున, కృష్ణ, నరేష్, జగదీష్, బొగ్గోటి మధుబాబు, సరోజమ్మ తదితరులు ఘనంగా సన్మానించారు. కాగా మదనపల్లిలో వివిధ పత్రికలలో, మీడియా ఛానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు నూతనంగా రాష్ట్ర డైరెక్టర్ గా నియమితులైన ప్రభాకర్ ను సన్మానించారు. మరింత ఉన్నత స్థాయికి ప్రజా నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు టీవీ5 రమేష్, సీనియర్ జర్నలిస్టులు ప్రజాశక్తి దినపత్రిక చంద్ర, ఐబీఎం న్యూస్ శ్రీధర్, జనసైనిక్ న్యూస్ ఛానల్ ఫౌండర్, సీఈఓ నరసింహ నాయకర్, సివిఆర్ న్యూస్ విజయ్, వేటు న్యూస్ బాలనాగు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ శివ, సాక్షి దినపత్రిక శ్రీనాథుడు, ప్రతినిత్యం పత్రిక రామకృష్ణ, ప్రైమ్ 9 న్యూస్ శ్రీనివాసులు, హెచ్ఎం టీవీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. 90 రోజులు జైల్లో ఉండి
పార్టీ కోసం అనేక ఉద్యమాలు చేస్తూ అనేక కేసులు వేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా చీకలపల్లిలో ఉన్న పంచాయతీలో ఉన్న జనాలు కూడా ఎన్నో కష్టాలు వచ్చినా పొలిటికల్ అయితేమి ఎంఆర్ఓ అయితేమి వాళ్ళ కుటుంబం వదులుకొని అందరి కోసం ప్రజల కోసం కష్టపడడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర డైరెక్ట్ పోస్టు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారికి షాజహాన్ బాషా కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఎస్టీ కూడా ఈ విధంగానే వాల్మీకిని గుర్తిస్తూ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సమాధానం చేస్తున్నాం. అదే ప్రభాకర్ గారికి ఒకటే చెప్తున్నాను, ఈ పదవే కాక చిన్నదో పెద్దదైనా కూడా ఈ పదవి కాకుండా ఎన్నో పదవులు తెచ్చుకుంటాడని చెప్పి ఆశ మాకుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి ఈ పదవి తెచ్చుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. కావున దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై వాల్మీకి. 12 కోట్లతో మదనపల్లి అభివృద్ధికి ప్రతిపాదనలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేసినట్లు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. సోమవారం తన స్వగృహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మదనపల్లి అభివృద్ధికి తమదైన శైలిలో ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మదనపల్లిని అభివృద్ధి పదంలో నడుపుతామని ధీమా వ్యక్తం చేశారు. 12 కోట్ల రూపాయలతో మదనపల్లె అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. సోమవారం ఉదయం మదనపల్లిలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రోడ్లు వెలుపుతో పాటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి వేయడానికి 12 కోట్లతో నివేదికలు సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. సీఎం సానుకూలంగా స్పందించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే రోడ్లు, బ్రిడ్జిలు, పట్టణ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, గంగారపు నవీన్ చౌదరి, రాటకొండ గుర్రప్ప నాయుడు, గంగారపు పనికర్ రెడ్డి, సంగం శ్రీనివాసులు, సంగం హరి తదితరులు ఉన్నారు. అటు ఇక్కడ హాస్టల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీర్చిదిద్దుపోతున్నారు. ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారో అన్ని మనుషులకు అందరికీ జీవన ఉపాధి వస్తుంది. ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి, వాళ్లకు పెట్రోల్ బంకు డీజిల్ వస్తుంది, మనుషులకు లాడ్జ్ వసతులు వస్తుంది, కార్లు ట్యాక్సీల కింద యూజ్ చేస్తారు. ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకు వెళ్తారు. ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండు ఆలోచనలు లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు. మా ఆకాంక్ష ఒకటే, ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో పడాలి. రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను, రాత్రి కడప దర్గాకు వెళ్ళాను. అది అఫీషియల్ ప్రోగ్రామ్, మైనార్టీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ కింద నాకు రాష్ట్ర నాకు పంపడం జరిగింది. నేను వెళ్ళి రాత్రి 2 గంటలకు రిటర్న్ వచ్చాను. తెల్లారి లేచినాం. ప్రజలు చాలామంది ఏదేదో చెప్తారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. అయ్యా, ప్రజల కోసం పనిచేయాలా కానీ మంచి వచ్చినప్పుడు మెదడు పైన రాసి ఉంటుంది. యా పార్టీ, యా ఊరు, యా జిల్లా, యా కాన్స్టిట్యున్సీ, చిల్లర చేస్తులు చేస్తే స్థాయి దిగజారిపోతుంది. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి. మనం కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాలి, జిల్లాలు అభివృద్ధి చేయాలి. మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి. ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను, మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటిఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు. నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే దాన్ని మసాలాగా చేశారో, మసాలా పూసి మరడిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఉన్నారని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము. అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద 12 కోట్లు మదనపల్లికి రాబోతున్నది. ఎన్ఆర్ఈజిఎస్లో దాదాపు ఒక 10 కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్కులన్నీ మదనపల్లి కాన్స్టిట్యున్సీలన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తలందరూ సంతోషంగా ఉండాలి. ఒక్క వరకు ఎక్కడ షాజహాన్ బాషాని మంచి చేయలేదు, పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాము. ఇదేమి పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు. ఇక్కడ ఏమే పూర్తిగా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము. ఏమి వాళ్ళ దిశలో పనిచేస్తున్నారు అందరూ. సో
మండల్ స్థాయి, పంచాయత్ స్థాయి, హ్యాబిటేషన్ స్థాయి అందరూ సంతోషంగా ఉంటారు. నిన్న జస్ట్ ఒక 1 అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాము, ఏం జరిగింది దానికి ఒక ఆలోచన చేస్తాం, దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టిట్యున్సీ ఎంత ఉంటారు 1 గంట ముందు చెప్తే అందరూ వచ్చారు. సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టిట్యున్సీ నాయకులపైన అందరిపైన ఉన్నది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం జనసేన నాయకులే, కానీ వేరే ఏ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదని మరొకసారి తెలియజేస్తారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. వీలైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ చేయాలని భావిస్తోంది. అయితే వర్గీకరణను మాలలు వ్యతిరేకిస్తున్నారు. వర్గీకరణ లేకపోవడంతోనే మాలలు సింహభాగం ప్రయోజనాలు పొందుతున్నారని మిగతా వర్గాలు భావిస్తున్నాయి. ఎస్సీలో అందరూ సమానమైన హక్కులు, రిజర్వేషన్ల ఫలాలు పొందాలన్నది ఎస్సీ వర్గీకరణ ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి ఏపీలోనే ఈ రిజర్వేషన్ పోరాటం పురుడు పోసుకుంది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న గ్రామంలో మాదిగ దండోరాతో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. సమానత్వం కావాలి, దళితుల్లో వెనుకబడిన ఉపకులాలకు న్యాయం జరగాలన్న డిమాండ్తో ఈ ఉద్యమం మొదలైంది. 3 దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఎస్సీ వర్గీకరణకు ఉన్న న్యాయమైన, సాంకేతికపరమైన, చట్టపరమైన చిక్కులన్నీ అధిగమించింది. అయితే ఈ వర్గీకరణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి. ఈ విషయంలో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అనేది చట్టపరంగా నిలబడదని జగన్ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానాలు చేశారు. ఆది నుంచి ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ఎస్సీ వర్గీకరణను అమలు చేశారు. అలా చేసిన పుణ్యమా అని ఎస్సీలో మాలలు కాకుండా ఇతర వర్గాలు కొన్ని ఉద్యోగాలు పొందారు. ఎస్సీలను ఏబిసిడి వర్గాలుగా విభజించి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందరికీ అమలు చేశారు. 4 ఏళ్లలో మాదిగలు సహా ఇతర అట్టడుగు వర్గాలకు చాలా మేలు జరిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు. చంద్రబాబు అమలు చేసిన ఎస్సీ వర్గీకరణను ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత జగన్. దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఏపీలో మాల సామాజిక వర్గం అధికం. వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది ఆ సామాజిక వర్గం. అందుకే వారి కోసమే వర్గీకరణను వ్యతిరేకించారు జగన్. అయితే వర్గీకరణతో తెలుగుదేశం పార్టీకి మాలలు దూరం అవుతారు అన్నది ఒక విశ్లేషణ. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని ఎన్నడూ మాలలు ఆదరించలేదు. 1983 ఎన్నికల నుండి ఎస్సీలు టీడీపీని ఆదరించిన దాఖలాలు లేవు. కానీ ఏపీతో పోల్చితే తెలంగాణలో మాదిగల సంఖ్య అధికం. కనీసం మాదిగలనైనా తన వైపు తిప్పుకోవాలని చంద్రబాబు భావించారు. అందుకే ఎస్సీ వర్గీకరణకు జై కొట్టారు, అమలు చేసి చూపించారు. దీంతో మాదిగలు యూటర్న్ తీసుకున్నారు. ఒక మాలలు మినహాయించి మిగతా ఎస్సీలోని వర్గాలు టీడీపీని ఆదరించడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ముందడుగు వేయడంతో మాలలు దూరం అవుతారని టాక్ ప్రారంభమైంది. కానీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మాలలు సైతం టీడీపీ కూటమిని ఆదరించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎదురైనప్పుడు ఏ కులం కూడా హర్షించదని మొన్నటి ఎన్నికల్లో రుజువైంది. ఇప్పటికే మాలలు తెలుగుదేశం పార్టీకి ఎన్నడో దూరమయ్యారు. ఇప్పుడు కొత్తగా వచ్చినా నష్టం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆధైర్యపడకండి, మీకు అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ 6 హామీల అమలుపై నిలదీద్దాం. ప్రజా సమస్యలపై ఎప్పుడు మీకు తోడుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉంటారని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు, కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేరువ చేద్దామని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె టౌన్ జగన్ కాలనీలో వైసీపీ నాయకులు రఫీ గృహ ప్రవేశ కార్యక్రమానికి నిస్సార్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను నిస్సార్ అహ్మద్ పేరు పేరున పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి
వచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి మనమంతా కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టి సూపర్ 6 హామీలు అమలు చేసే వరకు ఒత్తిడి తీసుకొని రావడానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మదనపల్లె నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిసార్ అహ్మద్ వెంట స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చిప్పిలిలో నోముల పండుగ పూజా కార్యక్రమంలో నిసార్ అహ్మద్ పాల్గొన్నారు. నోములు పండుగను పురస్కరించుకుని వైసీపీ నాయకులు చిప్పిలి మల్లికార్జున్ రెడ్డి ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మదనపల్లె మున్సిపల్ కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, జేసీఎస్ కన్వీనర్ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గా మదనపల్లెను అభివృద్ధి చేద్దాం. ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ గా మదనపల్లె. ఆంధ్రుల జీవనాడి పోలవరం, కలల రాజధాని అమరావతికి చంద్రబాబు భగీరథ ప్రయత్నం. మదనపల్లె రూపురేఖలు మార్చేలా ట్రాఫిక్ భరతం పట్టేలా రోడ్లు సుందరీకరణ. హార్చరీ హిల్స్ తో కలిపి మదనపల్లెను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. క్షుద్ర పూజల దుష్ప్రచారం అత్యంత దారుణం. సనాతన హిందూ ధర్మంపై అచంచల భక్తి విశ్వాసం. జపము, హోమము, పూజలు అందులో భాగమే. పవిత్రమైన కార్తీక పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన రోజు. పీఠాధిపతులు, మఠాధిపతులతో కలిసి వందల సార్లు ఎన్నో పూజలు, హోమాలు నిర్వహించాను. ఏకాంతత, ప్రశాంతత, ఆత్మ సంతృప్తి కోసమే పూజ. మదనపల్లె చిన్నపిల్లల డాక్టర్ భవ్య సుబ్బారెడ్డి, కదరి వజ్ర భాస్కర్ రెడ్డిల స్పష్టీకరణ. ఎస్సీ వర్గీకరణకు మద్దతుతో బాబుకు మాలలు దూరం. నాడు చంద్రబాబు సాహసోపేత నిర్ణయంతో నేడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ విజయం. 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమానికి మోడీ అభయం. జగన్, కేసీఆర్ల హయాంలో ఎద్దేవా చేసిన వైనం. ప్రజా ప్రయోజనాన్ని నాడే గుర్తించిన చంద్రబాబు. వర్గీకరణ ఫలాలు గతంలోనే రుచి చూసిన మాదిగలు. క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.